నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుంది జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్థానిక మెదక్ మండలం ర్యాళ్లమడుగు గ్రామంలో బుధవారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ అర్హత కలిగిన రైతులందరికీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రుణమాఫీ పథకం అమలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ రైతులకు భరోసా కలిగించారు. సాంకేతిక ఇతర కారణాల వల్ల రుణమాఫీ జరగని వారు స్థానిక అధికారులను కలిసి ఫిర్యాదు చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్లో సంబంధించి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ పథకం 2 దఫాలుగా ఇప్పటికే అమలైందని, రుణమాఫీ పథకం వల్ల జిల్లా రైతులు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. రాళ్లమడుగు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ పారిశుధ్య కార్యక్రమాలను, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, గ్రామస్తులు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాన్ని బట్టే లోన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మీ పాస్బుక్ నంబర్ కొడితే మీకు 3 ఎకరాలు నిజంగా ఉందా లేదా ఆయనకు కనిపిస్తుంది. అక్కడ కనిపించినాక ఏం చేస్తారంటే లోన్ ఇచ్చినాక దాని మీద మార్పు చేస్తారు. ఈయనకి మా బ్యాంక్లో లోన్ ఇచ్చినారు చెప్పేది అది ప్రొసీజర్. అప్పుడు ఏమైతే మీకు పాస్బుక్ ఇచ్చేయాలి. ఇచ్చేసినాక మీరు ఏం చేస్తారు, ఆ పాస్బుక్ పట్టుకొని వేరే బ్యాంకు పెట్టారు, లోన్ తీసుకుంటారు. వేరే బ్యాంక్ రిమార్క్ కాలంలో మాత్రం కుటుంబ సభ్యులు నిర్ధారణ కాలేదు, నిర్ధారణ కాలేదంటే వాళ్ళకి రేషన్ కార్డు లేదు. లేకుంటే కూడా గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇవ్వమని చెప్పలేదు, వాళ్ళకి కూడా వస్తాయి. బట్ వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా డిటర్మైన్ చేస్తారో వాళ్ళది చెక్ చేస్తారు. మనకి ఏంటి అంటే ఫ్యామిలీకి ఇది వర్తిస్తుంది. సో కుటుంబానికి 2 లక్షల వరకు లిమిట్ అనమాట. కుటుంబంలో ఒక్కొక్కసారి కొన్ని కేసులు భర్త మాట్లాడతాం, ఈయన బ్రాంచ్ మేనేజర్స్కి సరిగ్గా చెప్పాడు, కమ్యూనికేషన్ సరిగ్గా పోదని మేనేజర్లతోనే మాట్లాడి వాళ్ళు క్లియర్గా చెప్పిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎంత ఉందో అంత ఇవ్వాల్సిన కంపల్సరీ. మన వాళ్ళు కూడా అంత కరెక్ట్ కూడా కడతారు. రినివల్స్ కానీ అవన్నీ కూడా మన దగ్గర ఏమంతా బకాయిలు కూడా ఏమంతా లేదు, ప్రాపర్గానే చేయాలని చెప్తే వాళ్ళు కూడా చేస్తారు. 52,000 ఇస్తారు కంపల్సరీ.